వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈ నెల 26న బీచ్ రోడ్లో రంగనాడు ఆవిర్భావ బహిరంగ సభ. గాజువాకలోని TSR TBK కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర. బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారులను తక్షణమే విడిపించుకునేలా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్. రాష్ట్రంలో వైద్య కళాశాలలను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు నాయుడు దుష్ట పన్నాగం. మజ్జి శ్రీనివాసరావు. హరీష్ రావు బీఆర్ఎస్ టార్గెట్గా జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు. రంగనాడు ఆవిర్భావ బహిరంగ సభను ఈ నెల 26న బీచ్ రోడ్ లో నిర్వహిస్తున్నట్లు గాదే బాలాజీ తెలిపారు. నగరంలోని హోటళ్లలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహన్ రంగ విశేష కృషి చేశారని అన్నారు. కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వంగవీటి అభిమానులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు రంగనాడును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేవలం కాపు సామాజిక వర్గాన్నే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలను మైనారిటీలను కలుపుకుంటూ రంగనాడును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 26న బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం ఎదురుగా జరగనున్న బహిరంగ సభకు రంగా కుటుంబీకులు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని చెప్పారు. రంగనాడు రాజకీయ వేదిక కాదని స్పష్టం చేశారు. బహిరంగ సభలో తమ ఎజెండాను ప్రకటిస్తామని తెలిపారు. బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. 3వ తారీఖున ఎవరైతే రంగా గారు వారసులు అంటే వంగవీటి వారసులు ఉన్నారో శంతన్ కుమార్ గారు కానీ ఆశా గారు కానీ ఆ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి 2 రాష్ట్రాల నుంచి కాదు యావత్ 2 రాష్ట్రాల నుంచే కాదు ప్రపంచ దేశంలో నలుమూలలో రంగా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు అన్న రంగానాడికి మేము మా మద్దతు కంప్లీట్గా మీకు ఉంటుంది, ఆ సభకు మేమందరూ విచ్చేస్తానే జరుగుతుంది. అదేవిధంగా 26న డిసెంబర్ 26న రంగా నాడు వేదికకి మీరు ఊహించని అనుకోని అతిథులు రాబోతున్నారు. మీ దయచేసి మీ ప్రెస్ ద్వారా కానీ మాకు ఈ కార్యక్రమానికి ఎప్పుడు మాకు ఈ రంగారాధ రాయల్ అసోసియేషన్కి ఎప్పుడు మేము చేసినా సరే కంప్లీట్ మీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరి చల్లని దీవెనతోటి రంగానాడు అనేది మళ్ళీ ఒక చరిత్ర కాబోతుందని చెప్పి మీకు ఈ ద్వారా చెప్తున్నది అంతా మీ చేతుల్లోనే ఉంది. 1988లో కాపునాడు అని చెప్పేసి ఆ రోజుల్లో రంగా గారు జైల్లో ఉంటే పెద్దలందరూ కలిసి మీరా వెంకటరావు గారు కానీ ముదరగడ పద్మనాభం గారు కానీ రంగా గారి దగ్గరికి వెళ్ళి రంగా గారికి మద్దతుగా అన్న నువ్వు లోపల ఉన్నావు, నీకు మద్దతుగా ప్రజలందరూ సభ కోరుకుంటున్నారు అనడం జరిగింది. ఆ రోజు ఏంటంటే రంగా గారిని రంగానాడు అని సభ పెడదామంటే ఆయన నాకు వద్దు, నా పేరు వద్దు, వేరే పేరు పెట్టుకోమని చెప్పడం జరిగింది. సరే అందరు పెద్దలందరూ ఒప్పించి రంగానాడు అని పెడదామన్నా అంటే ఆయన ఓకే, రంగా గారు ఓకే అనడం జరిగింది. అలాగే కొంతమంది పెద్దలు బయటకు వచ్చినాక దాన్ని కాపునాడుగా మార్చారు. అదే కాపునాడు కింద కాపులు కాదు యావత్ ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని కులాలు కూడా ఆ రోజు రావడం జరిగింది. 10 లక్షల పైన రావడం జరిగింది. సో రంగా గారి కళ ఏదైతే ఉందో రంగానాడు అనేది ఇప్పుడు ఇన్ని 37 సంవత్సరాల తర్వాత ఒకేసారి వంగవీటి వారసుల ద్వారా ఆ రంగానాడు బహిరంగ సభ ఆర్కే బీచ్లో చేయడం జరుగుతుంది. ఏమిటంటే దీనిలో కోయిన్సిడెన్స్ ఏంటంటే అప్పుడు కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా ఇసుకలో కృష్ణానదిలో జరిగింది. ఇదే విశాఖపట్నంలో 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాళీమాత టెంపుల్ ఆపట్లో మళ్ళీ అది ఇసుక సముద్రం ఒడ్డున జరగబోతుంది. ఇది కోయిన్సిడెన్స్గా వచ్చింది. అంటే రంగా గారి ఆశీస్సులు ఈ కార్యక్రమం మీద పూర్తిగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. అది మాకు 10 పాయింట్స్ ఎజెండా పెట్టుకున్నాం. ఆ 10 పాయింట్స్ ఎజెండాలో కూడా ఫస్ట్ మీకు చెప్తున్నాను ఈరోజు, అంటే డాష్ మీద చెప్తాను అనుకున్నాను, అడిగారు కాబట్టి చెప్తాను. కృష్ణా జిల్లాకి వంగవీటి పేరు పెట్టాలి, అది ఫస్ట్ మెయిన్ మాది. ఇలాంటి ఇంకా 9 పాయింట్స్ తోటి మా ఎజెండా తోటి మేము ఆ రోజు ముందుకెళ్తున్నాం. 26 తారీఖున మేము చేస్తున్నాం. ఏర్పాట్లు అయితే మీకు గతంలో మీరు చూసే ఉంటారు కదా, మా కాపునాడు సభకి మా రాధారంగారావు అసోసియేషన్ నుంచి ఎలా జరిగిందో
దానికి మించి 10 రెట్ల మీద ఈరోజు ఏర్పాట్లు మేము చేయడం జరుగుతుంది. రెండు రాష్ట్రాల నలుమూల నుంచి కూడా రంగా గారి అభిమానులు వస్తున్నారు. క్లియరెన్స్ వచ్చిందండి, ఆర్కే బీచ్ రోడ్ క్లియరెన్స్ వచ్చింది. సభ 4 గంటలకు స్టార్ట్ అవుతుందండి. అన్న ప్రతి సంవత్సరం చేస్తున్నారు. వాళ్ళు రంగా గారి అభిమానులు ఉన్నారు, వివిధ రాజకీయ పార్టీల్లో కూడా భాగస్వామ్యం ఉన్నారు. పాల్గొనేటప్పుడు అందరూ పాల్గొంటారు. దీని వెనక ఏమైనా రాజకీయ ఎజెండా ఏమన్నా? ఖచ్చితంగా అన్న రంగా గారి అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు. రంగా నాడు అనే కార్యక్రమం మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే, ఏదైతే రంగా గారిది ఒక బేస్ అంటే పెద్ద ఫ్యామిలీ అంటే ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కూడా రంగా. గాజువాకలోని టీఎస్ఆర్టీ బీకే కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని 5,000 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కలెక్టర్ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగం చేయాలనుకోవడం మీ మైండ్లో ఒక స్ట్రాంగ్ ఫీల్ అయితే పెట్టుకోవాలి. మనకి ఏ విషయాలైనా సరే ఏదైనా జరగాలి అనుకుంటే, ఈ స్థాయిలో నేను కావాలంటే మన ముందు ఒక ఆలోచన అనేది పెట్టుకోవాలి మైండ్లో. ఆ ఆలోచన పెట్టుకుంటేనే నేను ఎప్పుడు ఎవరైనా నా దగ్గరికి వస్తే ఎవరైనప్పటికీ కూడా దేవుడిని నమ్ముతారా అని అడుగుతారు. నమ్ముతామంటారు. మరి గుడికి వెళ్తామంటే గుడికి వెళ్తానని చెప్పి, చర్చికి వెళ్తామంటే చర్చికి కూడా వెళ్తానంటారు, మసీదుకి వెళ్తామంటే మసీదుకి వెళ్తాం. మీరు కూర్చొని ఎవరితో మాట్లాడుకుంటారు ఒకసారి చెప్పాలి. గుడికి వెళ్ళినప్పుడు కానీ, మసీదుకి వెళ్ళినప్పుడు కానీ, చర్చికి వెళ్ళినప్పుడు కానీ ఎవరితో మాట్లాడతారంటే మేము దేవుడితో మాట్లాడతామంటారు. దేవుడిని చూసామంటే చూడలేదు కానీ నేను దేవుడితోనే మాట్లాడతానంటారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మనం దేవుడితో మాట్లాడతామో మనతో మనమే మాట్లాడుకుంటామో? మనతో మనమే మాట్లాడుకుంటాం. కళ్ళు మూసుకొని అటు ఏ దేవస్థానంకి వెళ్ళినా సరే మనం వెళ్ళి మాట్లాడుకునేది మనతోనే మాట్లాడుకుంటాం, మనతో మనమే సంకల్పించుకుంటాం. బట్ మనం అక్కడికి బయటకు వచ్చిన తర్వాత నేను ఎవరితో చెప్పుకున్నాను, దేవుడు అన్న వాడితో చెప్పుకున్నాను అనుకుంటాం. ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి. అందుకే మీకు చెప్పేది ఏంటంటే, మీరు ముందు మీ మైండ్లో సంకల్పించుకోండి. అది గుడికి వెళ్ళి సంకల్పించుకుంటారో, మసీద్కి వెళ్ళి సంకల్పించుకుంటారో, లేదా చర్చ్కి వెళ్ళి సంకల్పించుకుంటారో. సో మైండ్లో, ఎందుకంటే మీ మైండే మీకు డ్రైవింగ్ ఫోర్స్. మీ మైండ్లో మీరు చాలా స్ట్రాంగ్గా చెప్పుకోవాలి, నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి, నా కాళ్ళ మీద నేను నిల్చోవాలి, నేను రెస్పాన్సిబుల్గా 10 to 12 hours నేను కష్టపడాలి అనే మైండ్ సెట్ ఎప్పుడైతే మీరు తెచ్చుకున్నారో మీకు ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది. జాబ్స్ లేక కాదు సుమా, దేర్ ఆర్ మెనీ జాబ్స్. కానీ మనం చూజీగా ఉంటాం. నేను అదే చేయాలి, నా ఇంటి పక్కనే కావాలి, నాకు నచ్చిందే కావాలి. నచ్చిందో మన ఇంటి పక్కనో కాదు, నేను రెస్పాన్సిబుల్గా 8 to 10 hours 12 hours నేను కష్టపడాలి. ఈ డే నేను ఖాళీగా ఉన్నానంటే ఈ ఖాళీ టైంని మళ్ళీ రేపు నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రేపు ఈరోజు 8 hours ఖాళీగా ఉన్నానంటే రోజులుగా దీని మీద కృషి చేసి ఈరోజు సాధ్యపడేట్టుగా మరి చేసుకోగలిగాం. మరి నేటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువతకంతా కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువ ఐఏఎస్ ఆఫీసర్ ఏపీ ఈపీడీసీఎల్ సిఎండి గారైనటువంటి పృథ్వీ తేజ గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే జాబ్ మేళా పెట్టాలి అంటే ఒక ప్రాంగణం ఉండాలి, ఆ ప్రాంగణం అందరికీ అనుకూలంగా ఉండాలి. మరి ఆ ప్రాంగణాన్ని అనుకున్నటువంటి ప్రాంగణాన్ని మాకు సకాలంలో అందించినటువంటి స్కూల్ కూడా సెలవు ఇచ్చి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు ఆమోద ముద్ర పడింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రహదారుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, విద్యా రంగం, జైళ్ల సంస్కరణలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఈ సంస్థ మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మనం అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడంతా కూడా టెక్నాలజీకి సంబంధించి. కానీ క్వాంటమ్ కంప్యూటర్ తయారీకి కావాల్సిన ఏదైతే హార్డ్వేర్ కానివ్వండి లేదా ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇతర దేశాలకి. అది మనం గర్వించదగ్గ విషయం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి డిఫెన్స్, హెల్త్ కేర్, ఎనర్జీ రంగాలకు సేవలు అందిస్తుంది ఈ కంపెనీ. నెక్స్ట్ సెంట్రిల్లా సైంటిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్, సెంట్రిల్లా 6.25 కోట్లు పెట్టుబడి, 40 మందికి ఉద్యోగాలు, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇది స్థాపించబడుతుంది. మరి 2026 మొదటి క్వార్టర్లో ఇది యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది. 2500 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఏరియా అవసరం ఉంది. క్వాంటమ్ డ్రగ్ డిస్కవరీ ల్యాబ్, క్యాస్కేడ్ ప్లాట్ఫామ్, క్యాన్సర్, న్యూరాలజీ రంగాల పరిశోధన, హార్వర్డ్, ఐఐటి హైదరాబాద్ సహకారం. దీనికి మొత్తం 3.44 కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వబడుతుంది. దీని మూలంగా ఏంటంటే ఔషధ అభివృద్ధి ఖర్చు 60% తగ్గింపు, సమయం 25% తగ్గింపు. ఇప్పుడు కొత్త మందులు కనుక్కోవాలంటే చాలా టైం ప్రాసెసింగ్. మీ అందరికీ తెలిసింది, కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తయారు చేస్తే కానీ ఒక మెడిసిన్ని తయారు చేయలేని పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. ఈ సంస్థ ఏర్పాటు చేసే టెక్నాలజీ మూలంగా కానివ్వండి, వీటన్నిటి ఈ క్వాంటమ్ మూలంగా ఇది ఖర్చు తగ్గుతుంది. చాలా తొందరగా 10 సంవత్సరాలు కనుక్కునేది కేవలం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో తగ్గి ఒక 5-6 సంవత్సరాలు కనుక్కోవడానికి వీలుంటుంది. క్యాన్సర్, డయాబెటీస్ వ్యాధులకు సరసమైన చికిత్సలు. ఏపీను లైఫ్ సైన్సెస్ R&D హబ్గా నిలబటం. దీని మూలంగా అంటే వీరు ఏదైతే ల్యాబ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఏపీ లైఫ్ సైన్సెస్ R&D హబ్గా కూడా తయారు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. కొత్త పేటెంట్లు, బయోటెక్ స్టార్టప్లు, యువతకు డ్రగ్ డిస్కవరీ, AI రంగాల్లో అనుభవం. FORTY2 టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్, 9.45 ఎకర్స్, 8 మందికి ఉద్యోగ అవకాశాలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇది స్థాపించబడుతుంది. మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద 75% ఇన్సెంటివ్స్ ఇవ్వటం జరుగుతుంది. క్వాంటమ్ సేఫ్ కమ్యూనికేషన్, పోస్ట్ క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ. ఏ విధంగా అయితే మనం సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లో సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, మరి ఈ హ్యాకర్స్ కానివ్వండి లేకపోతే దుర్వినియోగం, సాఫ్ట్వేర్ దుర్వినియోగం అరికట్టడానికి ఏదైతే టెక్నాలజీ ఉందో, క్వాంటంలో కూడా దుర్వినియోగం కాకోకుండా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ సంస్థ ఏర్పాటు చేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి అమరావతిని భారతదేశంలో మొదటి క్వాంటమ్ సేఫ్ డిజిటల్ స్టేట్గా నిలపటం దీని యొక్క లక్ష్యాలు. ప్రభుత్వ సేవలు, పౌరుల డేటా, భవిష్యత్ ముప్పుల నుండి రక్షణ. 3 సంవత్సరాల్లో 25 స్టార్టప్లను యాంకర్ చేయటం. అక్టోబర్ 9వ తేదీన బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారులను తక్షణమే విడిపించుకునేందుకు చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. చిక్కుకున్న 9 మంది మత్స్యకారులను తక్షణమే విడిపించండి. చంద్రబాబు చేతకాని పాలనకు ఇదే నిదర్శనం. 2 నెలలు గడుస్తున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం. వాడబలిజ ఓట్లతో గెలిచిన పవన్ కళ్యాణ్ జాడ ఎక్కడా? తోటి మత్స్యకారుడుగా 9 కుటుంబాలకి 45,000 రూపాయలు సహాయం అందిస్తాను. మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్. అక్టోబర్ 9వ తేదీన బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారులను తక్షణమే విడిపించుకునేలా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆసిలమెట్ట కార్యాలయంలో శనివారం రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ ఇతర వైసీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులు ఓట్లతో గెలిచి వారి బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
భోగాపురం, నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారుల మిత్ర దేశమైన బంగ్లాదేశ్లో చిక్కుకుపోతే 2 నెలలైనా వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోగా ఉపాధి కోల్పోయిన ఆయా మత్స్యకార కుటుంబాలకి కనీసం సాయం అందించలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆయా 9 మంది మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున 45,000 రూపాయలు తోటి మత్స్యకారుడిగా సహాయం అందిస్తానని ఈ సందర్భంగా వాసుపల్లి ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో అక్టోబర్ 22, 23 తేదీల్లో 9 మంది మత్స్యకారులు ఈ బంగ్లాదేశ్ టెరిటోరియల్ వాటర్స్లో చిక్కుకొని ఖైదీలుగా బంగ్లాదేశ్ ప్రిజన్లో ఉన్నారు. ఇప్పుడు అంటే నవంబర్ అయిపోయింది, డిసెంబర్ కూడా వస్తూ ఉంది. 2 నెలలు పూర్తి కావచ్చింది. డబుల్ ఇంజన్ గవర్నెన్స్ అంటారు, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. బట్ వాట్ హ్యాపెండ్ అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను లోకేష్ సార్ని. వేర్ ద డిప్లొమాటిక్ వే ఆఫ్ డీలింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. బంగ్లాదేశ్ మనకి శత్రు దేశం కాదు. పాకిస్తాన్ అంటే మన శత్రు దేశం, కానీ బంగ్లాదేశ్ అంటే మన మిత్ర దేశమే. శ్రీలంక కూడా మన మిత్ర దేశమే. విత్ ఇన్ డేస్ మనం ఏదైనా సరే డిప్లొమాటిక్గా డీల్ చేసి మన మత్స్యకారులు రప్పించుకోవచ్చు. మన లీగల్ వ్యవస్థ ఉంది, ఇంటర్నేషనల్ లా ఉంది. జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఓకే, ఢాకాలో మన హై కమిషన్, అబౌవ్ ఆల్ ఎల్స్ మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ పక్క. రాష్ట్రంలో వైద్య కళాశాలను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు నాయుడు దుష్ట పన్నాగం పన్నారని మధ్య శ్రీనివాసరావు దుయ్యబట్టారు. నిరంతరం పేదలు, ప్రజల కోసం ఆలోచిస్తూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు నిర్మించారని కల్పించామన్నారు. మీ అందరి సమక్షంలో ఆ రోజు మరి విజయనగరం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా సంతకాల సేకరణని మరి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వారి నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి మరి కార్యాలయానికి అందజేయడం జరిగింది. మరి ఆనాడు అనేక సందర్భాల్లో చెప్పాం, ఈ ప్రైవేటీకరణ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కాదని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్తున్నప్పటికి కూడా మరి ప్రభుత్వం అనేక రకరకాల మాటలు చెప్పి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ప్రైవేటీకరణ దిశగా పోతా ఉంటే ఇది మంచిది కాదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకి ముఖ్యంగా వైద్యం అందకుండా పోతుంది, విద్య అందకుండా పోతుంది. మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశంలో ప్రధానమైన అంశంలో భాగం విద్య కానీ వైద్యం కానీ. ఎన్నికైన ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలు కానీ ఆ దేశం కానీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఈ 2 అంశాలు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలి, ప్రభుత్వం ద్వారానే ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పి ఆనాడు వారు చెప్పిన మాటని మరి ప్రభుత్వం పూర్తిగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వాములైన వారు మరి దాన్ని విస్మరిస్తూ మరి దీని ప్రైవేటీకరణ దిశగా వెళ్తా ఉన్నారు. మరి దీని పట్ల పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి, ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఒక నినాదాన్ని తీసుకొని 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేసి దాన్ని గవర్నర్ గారికి అందజేయాలన్న ఒక ఆలోచనతో మరి 18వ తారీఖుని మరి గవర్నర్ గారు మా నాయకుడు గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారు సమయం ఇచ్చారు. మరి ఆ కార్యక్రమాన్ని మరి జిల్లా స్థాయిలో కూడా ఒకసారి ప్రజలందరికీ తెలియజేయాలి. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో సుమారుగా విజయనగరం జిల్లాలో తీసుకుంటే 7 నియోజకవర్గాల్లో మేము 50,000 సంతకాలు పెట్టుకున్నప్పటికి కూడా పెద్ద ఎత్తున
మరి విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ, లేదు ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ, లేదు పౌర సంఘాలు కానీ, పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, వర్తకులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సుమారు 4 లక్షలు, మేము 3.5 లక్షలుగా ప్రాథమికంగా పెట్టుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇందులో భాగస్వామి సుమారు 4 లక్షల సంతకాలని ఒక్క విజయనగరం జిల్లాలోనే సేకరించామని మీకు తెలియజేస్తా ఉన్నాం. సుమారు 26 జిల్లాలకు తీసుకుంటే, ఎందుకంటే ఇంకా కొన్ని జిల్లాల్లో మాకు హరీష్ రావు బీఆర్ఎస్ టార్గెట్ గా జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావుతో హరీష్ బీఆర్ఎస్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలు తన దృష్టికి వస్తున్నాయని, అసలు కథ ముందుంది అంటూ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందో ఆ అంశాలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసినటువంటి అక్రమాలు, ఆక్రమణలు, దురాగతాలు, దాష్టికాలు ఇవన్నీ కూడా నా దృష్టికి వస్తూ ఉన్నాయి. నేను ఏమాత్రం మొహమాటం లేకుండా, ఏ పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డలకు ఉండేటటువంటి పౌరుషాన్ని ప్రదర్శిస్తూ నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలతో షేర్ చేసుకుంటున్నాను. నేను దాంతో ఏమవుతుంది, చాలా మంది యొక్క అక్రమాల పుట్టలు కదులుతున్నాయి, వాళ్ళ పాపాల పునాదులు కదులుతున్నాయి. దాంతో నా మీద దాడి ప్రారంభించింది. ఏంటి దాడి? నేను కాంగ్రెస్ పార్టీతోని అంటకాగి ఉన్నాను, కాంగ్రెస్ పార్టీతోని అండర్స్టాండింగ్తో నేను పనిచేస్తున్నాను, ఎందుకంటే నాకేదో ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం నేను పనిచేస్తున్నా అని చెప్తున్నారు. దీనికి ఎక్కడ మొదలుపెట్టిండ్రు? నేను ఎప్పుడైతే జాగృతి జనం బాట అని చెప్పి బయటికి రావాలనుకున్నానో ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టిండ్రు. నా భర్త గౌరవనీయులు అనిల్ కుమార్ గారి ఫోటోను చూపిస్తూ దాంట్లో ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు. ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకేదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది, అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు, ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారే ఇది కథ, జస్ట్ టాసే. ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు, ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగా? ఏమన్నాడు నా భర్త? మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళలో ఎన్నడని వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా మేము? ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని? ఒక్క విషయంలో అన్నా అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ, కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో కానీ, నా భర్త కానీ, నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి.